నార్మల్‌గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు. అక్క కొడుకు. ఓకే. అక్క కొడుకు కాబట్టి వాడొచ్చి పిన్ని రీల్ బాగుంది చేద్దామా చేద్దామంటే ఓకే నాన్న నేను రెడీ అయ్యాను కదా చేద్దాం అంతే అక్కడి వరకే. కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే అయ్యో బాబోయ్ వాడితో రీల్స్ చేయడమే స్టాప్ చేసేసా ఇంకా. వీళ్ళు తెచ్చిన నెగటివిటీకి. మీకు డాన్స్ ఇష్టమా? ఇష్టం అండి. ఎప్పుడు నేర్చుకున్నారా ఏమైనా? ఏం నేర్చుకోలేదు. మరి ఎలా వచ్చింది? ఊరికే టైం పాస్ అంతే. అంత మంచిగా ఎలా వచ్చింది డాన్స్? ఏమైనా కోర్సులు అలాంటివి ప్రాక్టీస్‌లకి? ఈ మధ్య డాన్స్ స్కూల్స్‌కి వెళ్ళి చాలా మంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగటివిటీ వచ్చింది. ప్రతి డాన్స్‌కి వెళ్ళి ఎవరెవరో అబ్బాయిలతో అందరితో డాన్స్ చేస్తున్నావు. అసలు ఏంటి అనే దాని మీద దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు? ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా పార్ట్నర్తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ అది. నాకు పెద్ద ఫ్యాంటసీ అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినట్టు లైక్ ఫైమాతో చేశాను. ఎందుకో ఎవరు ఏమనలేదు మరి ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి అంటే మీరు అక్కడ జెండర్నే చూస్తున్నారు. నేను జెండర్ చూడట్లే. నాతో పాటు నా ఎనర్జీకి ఈక్వల్ గా ఎవరు డాన్స్ చేస్తారు అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు. అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా. కానీ బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా పేజ్ చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు. ఎందుకంటే మన దాంట్లో నెగటివిటీ ఎక్కువ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోస్కి వెళ్ళి డాన్స్ చేస్తున్నానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్. నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్. ఏదో ఒకటి రెండు మాత్రమే సెల్ఫ్ గా మేము వాంటెడ్లీ చేసినాము ప్రమోషన్ సాంగ్స్. అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళు ఏమంటారంటే నా ప్రొఫైల్ లో చూసి ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ అబ్బాయిని తీసుకొని చేయాలి. సో వాళ్ళు అలా చెప్తారు. అలా నేను అక్కడ స్టూడియోకి వెళ్ళి నేను డాన్స్ రీల్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ అండి. ఇంకొక అబ్బాయి ఎవరు కృష్ణ ఏదో ఉంటారు, ఇంకొక అబ్బాయితో ఎవరితోనో చేస్తున్నారు. దానికి కూడా ఎవరో జనాలు ఏదో తిట్టినట్టున్నారు కదా, ఏదో కృష్ణ ఏదో అబ్బాయితో. మనోజ్ కాదు, ఇందాక మీరు ఒక పేరు చెప్పారు లైక్ ఏదో జయకృష్ణ బాలకృష్ణ అక్కం బాలరాజ్ కమల్ రాజ్ అక్కం బాలరాజ్ తో ప్రమోషన్స్. హీజ్ లైక్ మై బ్రదర్ అండి, కంప్లీట్ గా బ్రదర్ అంతే. ఇంకా తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను, తన వల్ల బయటకు వచ్చాను. అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే అది అక్కం బాలరాజ్, వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్. కాజ్ రీజన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఈ రోజు నేను క్లాట్ కొన్నా, వాట్ ఎవర్ ఐ మీన్ నేను ఇయర్ రింగ్స్ కానీ ఇంత సుకూన్ గా ఉన్నానంటే అది బాలరాజ్ వల్లే. రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే తను ఫస్ట్ టైం నాకు ప్రమోషన్ చేస్తామని వచ్చాడు. అమ్మ అని పిలుస్తాడు, నేనేమో అయ్యా అంట. అమ్మ అనగానే చెప్పయ్యా, లేదు లేదు అలా వచ్చి ఇద్దరు మాట్లాడుకోవడం అంతా. ఎంత పెద్ద స్టేజ్ మీద ఉన్నా సరే అమ్మా అని అంటాడు. అంటే అయ్యా వస్తున్నా, ఇద్దరం అంతే. అందరూ ప్రమోషన్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కరు అంటారు అమ్మా అయ్యా ఏంటి. సో అట్లా ప్రమోషన్ ఉందమ్మా, ఒక ప్రమోషన్ చేస్తావా. ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి సిరిబాను కలెక్షన్స్. ఫస్ట్ ప్రమోషన్ సారీస్ కాదండి, జ్యువెలరీ. అంటే అన్ని ఇంట్లో ఉండి చేశానండి. ఇంట్లో ఉండి చిన్న చిన్న ప్రమోషన్స్ అన్ని చేశాను. ఫస్ట్ ప్రమోషన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ప్రమోషన్ చేయడం అనేది సిరిబాను కలెక్షన్స్. అక్కడికి రమ్మన్నాడు, అడిగితే నేనుండి లేదండి నేను చెయ్యను, నేను బయటికి రాను అన్నా. అంటే ఎందుకమ్మా ఏమైంది, రావచ్చు కదా, ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు, ఓకే అని అన్నాడు. నాకు ట్రావెలింగ్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నేను బయటికి రాలేనండి, నాకు ఇబ్బంది, భయం, జనాలంటే చాలా భయం, నేను రాలేను. నిజంగా జనాలంటే భయం అండి, నర్వస్ గా ఫీల్ అవుతా, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా. పక్కన ఎవరు లేని నేను వెళ్ళను, పక్కన ఒక పర్సన్ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. బస్ స్టాప్ లో బస్సు ఎక్కలేదు ఇప్పటి వరకు మోస్ట్లీ. చాలా దూరం ట్రావెలింగ్ అంటేనే బస్సు, లేదంటే బైకే. ఎంత ఇప్పుడు 200 కిలోమీటర్స్ అయినా బండి మీద వెళ్ళిపోతా మా ఇంట్లో వాళ్ళని ఎవరైనా తీసుకొని. కానీ బస్సులో వెళ్ళడము, ఆటో కోసం రోడ్డు మీద నిల్చోవడము, ఇవన్నీ చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా. అంటే ఇమ్మీడియట్ గా నాలో ఒక షివరింగ్ వచ్చేస్తుంది, భయం. ఇంకా నేను బయటికి రాలేను బాలరాజ్ అని చెప్తే, ఏందమ్మా నీకున్న ఇప్పుడున్న నువ్వు ఫేమ్ లో బయటకు వచ్చి ఒకసారి చూడు తెలుస్తుంది నీకు, లైఫ్ ఉందమ్మా మంచిగా, ఎందుకు మిస్ చేసుకుంటావు, ఒకసారి వచ్చి చూడు, ఒక రోజు వచ్చి చూడు, నీకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుస్తుంది, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ఇంట్లో కూర్చొని అది ఇది అని అన్నాడు. ఇమ్మీడియట్ గా వెళ్ళినానండి. దాని నెక్స్ట్ డే ఇంకొక ప్రమోషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ది, దాని నెక్స్ట్ డే ఇంకొకటి పెడుతున్నా కొద్ది అప్లోడ్ చేస్తున్నా కొద్ది మిలియన్స్ వస్తూనే ఉన్నాయి ప్రమోషన్లు. ఇక బాలరాజ్ నాకేమో ట్రావెలింగ్ చేసి తినకుండా వెళ్తాను కదా, ట్రావెలింగ్ లో వామిటింగ్ స్మెల్, సో తినకుండా వెళ్ళడము, ప్రమోషన్ అయిపోయిన ఇంటికి వచ్చాక తినడము, సిక్ అయిపోయానండి. నాకు ఎలా ఉందంటే ఒక రోజు గ్యాప్ దొరికితే బాగుండు. నాకు ఇంట్లో ఉన్న అదే ఆటో స్మెల్, పొల్యూషన్ స్మెల్, ఆ ఆటో హార్న్ సౌండ్లు, నాకు అవే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, టార్చరు. నాకు వద్దు, ఈ డబ్బు వద్దు, నాకు ప్రశాంతత కావాలి అనుకున్నా.
కానీ బాలరాజ్కి ఏమని చెప్పాలి నాకు భయం. అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పడానికి కూడా భయపడతా శివ. నువ్వు నన్ను ఏదైనా అడిగినా మనకు ఎగ్జాంపుల్ నో అని చెప్పడానికి కూడా నేను ఫీల్ అవుతా. నో చెప్తే నువ్వేం ఫీల్ అవుతావు అని దానికి నేను తడబడతా. అక్కడ నా దగ్గర రీజన్ ఉన్నా అది కూడా చెప్పలేను. బాలరాజ్ నన్ను అడుగుతుంటే ఆయనకి ఏం చెప్పాలి అర్థమైతే లేదు. సరే అన్నిటికీ సరే ఇబ్బంది అయినా అలానే వెళ్తూ దాని తర్వాత అదొక హ్యాబిట్ లా మారిపోయింది. ఈరోజు ప్రమోషన్ ఉంది వెళ్ళాలి తప్పదు ఇంకా అంటే అది. సో బాలరాజ్ వల్లనే ఈ రోజు బయటకు వచ్చి ఈ ప్రమోషన్స్ చేసి అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏంటి వీడియో ఎలా తీసుకోవాలి, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ మనం క్యాప్చర్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఎందులో ఇవ్వాలి, ఎడిటింగ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా నేర్పించింది బాలరాజ్ అండి. ఇన్స్టాలో మొత్తం ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు ఓ రోజుకి? డిపెండ్స్ శివ, అట్లా ఏముండదు. ఒక రోజు నార్మల్ గా అయితే ఒక్కటే ఉంటుంది. ఒక రోజులో హైయెస్ట్ 4 ఉంటాయి. ఒక రోజులో 4. ఒక్కొక్క ప్రమోషన్ కి అది చెప్పలేను. చెప్పేశారు కదా యూట్యూబ్, మాట్లాడుకున్నారు కదా వేరే వాళ్ళు. 25,000 25,000 అలా ఏముండదు శివ. డిపెండ్స్. ఇప్పుడు చిన్న షాప్ ఉంటది, అతను ఇచ్చుకోలేడు కదా, అర్థం చేసుకోవాలి. 15 10 ఓకే, 10 ఈజ్ మై బేసిక్. 10 లేకపోతే బయటికి వెళ్ళాం. అండ్ 15 20 ఇప్పుడైతే అన్ని సో హై పేమెంట్సే. ఎందుకనంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి ఇంకా కాబట్టి. ఓకే, మంత్లీ ఈజీగా ఎలా లేదనుకున్నా ఒక 5-6 లక్షలు ఊరుకోసి వాళ్ళన్నాం అనుకో చూసే వాళ్ళు ఇంకేం లేదు, నార్మల్ గా వస్తాయి. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి. ఓకే, ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ? ఎప్పుడు ఆపేస్తారండి ప్రమోషన్లు అన్ని? ఎప్పుడు ఆపుతారు అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా, అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారు? అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ. కాకపోతే కొన్ని ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ ఎనఫ్. ఎందుకు 2-3 ఇయర్స్? ఎందుకు అనంటే ఇల్లు కట్టాలి, కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని, అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో. ఓకే, ఫ్యామిలీని అందరినీ సెట్ చేయాలి. అంటే ఈ ప్రమోషన్లు అన్ని చేస్తుంది ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసమే శివ, లేకపోతే ఏంటి నేను ఏవి చేయను, నా కోసం 1 రూపాయి ఖర్చు పెట్టను, నేను పార్లర్ పోను, ఆ ఏడుకన్నా పోయేది ఉంటే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అప్పటికి అంతే, ఏది మెయింటైన్ చేయను. కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది. అది కూడా కొలాబరేషన్లు వస్తాయి, అది కూడా కరెక్టే, కొలాబ్ లో వస్తాయి. ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఇంట్లో ఖాళీ కూర్చున్న దాన్ని కాబట్టి కొలాబ్. ఈ రోజు శారీ వచ్చి కుప్పలు శారీలు వస్తున్నాయి కదా, ఈ రోజు ఇది ఇట్లా చేస్తుండే. అవునండి, ఎలా తెలుసు? ఒక్కొక్క శారీ మీద అన్ని హార్ట్లు వేసారంటే అర్థమైంది కొలాబరేషన్ శారీ. ఎవరు ఇచ్చారు చెప్పండి, అది కూడా ప్రమోట్ చేసి. ఈ శారీ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి, ఎన్నో కొలాబ్స్ చేశాను కదా, గుర్తుకులేదు. అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి అండ్ డాన్స్ రీల్స్ కూడా ట్రెండింగ్ లో ఏం లేవు. నేను అందరిలా కాదండి, ఏదో వీళ్ళు ప్రోడక్ట్ పంపించారు ఏదో ఒక రీల్ చేసి పడేస్తే అయిపోయింది అలా కాదు. నాకు ఒక టార్గెట్ ఉంటుంది, మినిమం 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ ఉండాలి. నాతో ప్రమోషన్ కానీ కొలాబ్ కానీ చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ ఉండాలని ఫీల్ అవుతాం. ఒకవేళ వ్యూస్ రాకపోతే డబ్బులు తీసుకోరు, అలా ఏం లేదండి. అట్లానే వ్యూస్ చాలా 10 మిలియన్స్ 5 మిలియన్స్ అన్ని ఎక్కువనే ఉంటాయి, మరి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. కాకపోతే తిరుమల మొబైల్స్ ఉందండి మల్లపూర్లో, హీఈస్ వెరీ జెన్యూన్ పర్సన్. ఎక్కువ మొబైల్ ప్రమోషన్స్ చేస్తారు కదా, తన నుంచే స్టార్ట్ చేశాను, తిరుమల మొబైల్స్ నుంచి. అంటే తను ఒకసారి చేయించుకున్నాడు ప్రమోషన్, మంచి హిట్ అయింది. సో మళ్ళీ అట్లా. కానీ చాలా మంది యాక్చువల్ ఏమనుకున్నారంటే మొబైల్ షాప్ మీదే, మీ హస్బెండ్ మొబైల్ షాప్, అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు, తెలుసా? అయ్యో రామా, మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి. మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం. ఒక్కరోజు కూడా బంగ్ కొట్టాడు. డెఫినెట్ గా రిలయన్స్ డిజిటల్ రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే. అతనికి ఏ షాప్స్ లేవండి, మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు, నథింగ్, వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓన్లీ మీ ఈ ప్రమోషన్. ఇప్పుడు చేస్తున్నారా జాబ్ మీ హస్బెండ్? చేస్తున్నాడండి, ఎవరి సోర్స్ వాళ్ళదే కదా. అవునవును. ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని, మీ వైఫ్ ఇలా వీడియోలు చేస్తున్నారు అని చెప్పి? సార్ వైఫ్ సుష్మా ఫ్యాన్స్, ఓకే అండి మీరే కదా. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నా సేమ్ అదే. సార్ ఏమంటారు మీ హస్బెండ్ వచ్చి ఏమని చెప్తుంటారు నార్మల్ గా? ఇంటికి గుర్తుపట్టారే, చూపిస్తున్నారే, నేనేనా కదా. సరే, హ్యాపీ ఫీల్ అవుతారా? అంత ఏం ఎగ్జైట్ అవ్వడండి. మీ పిల్లలు స్కూల్లో ఎవరు అడగరా? అడుగుతారు, అమ్మగారు ఇలా చేస్తున్నారు వీడియోస్ అడుగుతారు. ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఎవరైనా మీ పిల్లలకి ఏమైనా చెప్పారా? మా బాబు అన్నాడు, ఏమని? ఒక వీడియో చేశాం కదా ఎస్సీ గురించి, సో అప్పుడు అన్నాడు, మమ్మీ అందరేంది మమ్మీ మేము అంటున్నాము, తెలియదు అని ఇచ్చాను అలిగేషన్. పోనీ నాన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారు, నువ్వు చేయవా నేను చేయనా ఎవరైనా చేస్తారు. సో ఇట్స్ హ్యాపెండ్. నేను డిలీట్ చేసిన అది తెలిసి అప్లోడ్ చేసి నా ఒక 20 minutesలో నేను ఆ వీడియోని డిలీట్ చేసేసిన.
తప్పని తెలిసి. కానీ ఆ వీడియోని అంత వైరల్ చేసిందంతా ఒక మూర్ఖులు. అంటే వాళ్ళ వ్యూస్ కోసము నన్ను తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేసి వాంటెడ్లీ వాళ్ళే డప్పు కొట్టారు. నేను అప్లోడ్ చేసిన మిస్టేక్ అని తెలిసి ఇమీడియట్గా డిలీట్ చేశా కానీ ముందరనే. సో అట్లా అయిందన్న, ఇట్స్ ఓకే, ఐ డోంట్ రిపీట్ దిస్ అగైన్, ఇలాంటివి తేనియండి అని చెప్పాను. దట్స్ ఇట్, అక్కడికే క్లోజ్డ్. యాక్చువల్లీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి హెచ్యూ ఇష్యూ ఏంటి, మీరు ప్రమోషన్ వీడియో చేయడం ఏంటి, వాళ్ళు వీడియో మీ మీద వీడియో చేయడం ఏంటి, మీరు మీడియాకి వార్నింగ్లు ఇవ్వడం అని అనడం ఏంటి, ఎందుకు దాని మీద మీరు గట్టి స్టాండ్ తీసుకొని దాని మీద నిల్చోలేదు? అంటే మీరు తప్పును ఒప్పుకున్నారా, లేకపోతే ఎందుకు మీరు రివర్స్ అవ్వలేదు? మాట్లాడదలుచుకోలేదు శివ దాని ఎందుకు? ఎందుకు అని అంటే జనాలకి, అంటే సింపుల్గా చెప్తున్నా, జనాలకి ఏం కావాలంటే ఎవడన్నా కొంచెం తెల్లబొట్టు పెట్టుకొని మంచిగా కొంచెం గట్టి వాయిస్ వేసుకొని 4 మంచి మాటలు కోట్స్ టైప్ మాట్లాడారనుకో భజన చేస్తారు వాళ్ళది. జెన్యున్గా వెళ్ళే వాళ్ళు, అది ఆడది, అందులో పెళ్ళైన ఆడదంటే డెఫినెట్గా అనేవాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను ఒక వీడియో చేశానండి, అది నా ఫాల్ట్, నా తప్పు, పెద్ద మిస్టేక్. మంచిదో చెడేదో తెలుసుకోకుండా ఒక వీడియోని ప్రమోట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్. దానికి నేను సారీ ఆల్రెడీ అపలైజ్ అనుకోండి. అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన కొన్ని మినిట్స్లోనే వీడియో డిలీట్ చేసేసా. మళ్ళీ ఆ వీడియోని పెట్టి నువ్వు చేసావు 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 చేసావు, నేను చేసింది చూసింది 20,000 మందే, డిలీట్ చేసేసా. నువ్వు 2 మిలియన్ల మందికి చూపించావు, 2 మిలియన్స్ పీపుల్ నీ వీడియోని చూశారు. అంటే అక్కడ ఆ వీడియోని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసింది, HCE గురించి నేను చేసిన వీడియోని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఎవరు? ఆ వీడియో చేసి అదంతా చేసిన వాళ్ళు. ఎందుకు చేయాలలా? నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను, సారీ బై మిస్టేక్ ఇట్స్ హ్యాపెండ్, డిలీటెడ్. అక్కడే కట్ చేసుకోవచ్చు కదా. నీ వ్యూస్ కోసం ఒక ఆడదాన్ని తీసుకెళ్లి బజార్లో పెట్టడానికి కూడా వెనకకు పోరా? ఆలోచించరా? ఆవిడ కష్టపడి పైకి వస్తుంది. ఏ శివ, నేను రోజు నాకు అర్థం కాక అడుగుతా, 50-60 కిలోమీటర్లు తిరిగి ట్రావెల్ చేసుకుంటా, అదే డబ్బుల కోసం ఎందుకు నేను ప్రమోట్ చేయాలి? దర్జాగా ఇంట్లో చేసి చేసుకుంటే, ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి తెలుసా? గేమింగ్ అని బెట్టింగ్ యాప్స్ కానీ ఒక్కదానికి 50,000, నెలకు 4 చేసుకుంటే ఏంది నాకు? బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు చేయలే. నేను ఒక్కటి కూడా అంటే చేసా. ఎప్పుడు నేను ట్రెండింగ్లకు రాకముందు చిన్నగా ఇంట్లో ఉండి, అది తెలియనప్పుడు, తెలిసాక బాలరాజు వచ్చాడు కదా, అమ్మ చేయకూడదమ్మా బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు, ఎప్పటికీ చేయకూడదు తల్లి. అది చేస్తే నీకు తెలియదేమో, పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. అంటే నిజంగా ఆడతారా బాలరాజ్? నాకు తెలియదు, నా ప్రొఫైల్ ఎవరు చూసి అందులో పోయి, నేను అలా అంతవరకే అనుకున్నా. కానీ ఉంటారమ్మా, నేను నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మోసం చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు. చూడమ్మా, బ్రాండ్స్ అయ్యి గేమింగ్లకు పోకు, ట్రేడింగ్లకు పోదు అని చెప్పిండు. అదే లాస్ట్ అండి. నేను చేసిన 2-3 వీడియోలు నేను చేయలేదు, మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే క్లోజ్ చేసేసా. దాని తర్వాత మరి ఇప్పుడు నేను ఇంట్లో ఉండి రిలాక్స్డ్ గా చేయొచ్చు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కరైనా పాజిటివ్ కామెంట్ పెట్టారు, సుష్మకి ఇంత ఉంది, ప్రతి ఒక్కరు చేశారు. ఈవెన్ సీరియల్ ఆర్టిస్టులు, మన ఈ షోస్ లో చేసే ఆర్టిస్టులు, మూవీలో వాళ్ళు హీరోయిన్స్ కూడా చాలా మంది ప్రమోట్ చేశారు. వాళ్ళందరూ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేదు అని అదొక్క క్వశ్చన్ ఎందుకు ఎవరు వేయలేదు. నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, మధ్యలో ఒక్క చిన్న మిస్టేక్ ఇస్ HCU. ఎవరైనా తప్పు చేయరండి, ఎవరు చేయరండి. నేషనల్ అవార్డు తీసుకున్న హీరో కూడా చిన్న మిస్టేక్ చేశాడు, ఎంతో మంది ఎన్నో మిస్టేక్లు చేశారు. అందులో నేను ఎంత అండి, సరే పోనీరా భయ్, అదొక ఆడపిల్ల చేసుకుంటాంది, ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి అది ఏదో చేస్తాంది, సపోర్ట్ లేదండి. ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ తొక్కేద్దామా, ఎక్కడ నాశనం చేసేద్దామా, ఇదే మన ఇండియాలో ఉంది. నిజంగా చెప్తున్నాను, ఇది ఒక్కదానికి నేను బాధపడుతున్నా, దేనికి కాదు. సపోర్ట్ చేసినప్పుడు అసలు యాక్చువల్లీ మీకు స్టార్ట్ అయింది పాజిటివ్తో, లాస్ట్కి వచ్చేసరికి బ్యాడ్, కంప్లీట్ గా నెగటివ్ కామెంట్. సుష్మా అంటే ఒక నెగటివ్, సుష్మా రోజు ఒకరితో డాన్స్ చేస్తుంది, సుష్మా స్లీవ్లెస్ వేస్తుంది, సుష్మా రోజు ప్రమోషన్లే చేస్తుంది, ఇంతే. ఇంకా సుష్మా కానీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు అది పెట్టకుండా ఉండాల్సింది, అప్లోడ్ చేయకుండా. అదొక్కటి అనిపించింది అండి నిజంగా కదా. అనుకోలేదు అంతా రియాక్ట్ అవుతారు అనుకోలేదు, కానీ ఘోరంగా రియాక్షన్స్. పెట్టకుండా ఉండాల్సింది. బట్ ఓకే, అంటే మీ వ్యూస్, మీ ఆడియన్స్ అంతా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కదా. కానీ నాకు ఇప్పటికి ఒక డౌట్ శివ, నేను ఇన్నిసార్లు బయటికి వెళ్తాను, లైక్ మొత్తం అంటే పబ్లిక్ మధ్యలో తిరుగుతాను కదా. నేను టెంపుల్ కూడా వెళ్ళాను ఒక రోజు. ఆ రోజు మోస్ట్లీ నాకు 500+ ఫొటోస్ ఇచ్చాను. మా ఫ్యామిలీతో వెళ్ళాను చాలా రోజుల తర్వాత ఒక టెంపుల్ కి. నేను వెళ్ళి దర్శనం కూడా చేసుకోలేదు శివ. ఎంట్రీ నుంచి ఎంట్రీ కానీ ఆగిపోయినా. జనాలు
సరే అని చెప్పి నేనేమనుకున్నా తెలుసా, నాకు ఇంత నెగిటివిటీ ఉంది కదా, అసలు ఏంటో నేను భయపడ్డా. వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ దిగారు. నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఫ్యామిలీస్ చూస్తారు కదా, ఫ్యామిలీసే దిగారు. సో చాలా మంది పాజిటివ్గా ఇంక వచ్చిన వాళ్ళు కూడా చెప్తారండి, చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఏం పట్టించుకోకండి, ఎవరేం సుఖం కాదు, ఎవ్రీబడి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఓన్ స్టైల్ ఉంటుంది, సో దాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా మేడం, చాలా మంది ఇవైతే చెప్పారండి. సో నాకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నా వీడియోస్ అన్ని కూడా చూసేది ఫ్యామిలీ ఆడియన్సే కాబట్టి, స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి కొద్దిగా మనం కూడా ఇది తగ్గించాలి అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. అసలు ఫాలోయింగ్ అంటే ఏంటో తెలియదు, సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటో తెలీదు, అలాంటి మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ అండ్ ఒక మంచి ఫాలోయింగ్ వచ్చిన మీకు ప్రమోషన్స్ లేకుండా ఒక మంచిగా ఇదే ఇన్ఫ్లుయెన్సర్గా ఉండిపోతే బాగుండు అని అనిపించలేదా ఇప్పుడు? అసలు ఎందుకు ప్రమోషన్స్ వదిలే అని అనిపించలేదండి. ఎందుకు ఊరికే రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తూ దానివల్ల ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవ్వండి, ఊరికి ఒక స్క్రీన్ పెట్టుకొని చేయడం. ఇన్స్టాలో దిగిందే ఇన్కమ్ కోసం? అట్లా అంతని కాదు, జస్ట్ డైవర్షన్ కోసం. నేను ఎప్పుడైతే కొంచెం డిప్రెషన్లో ఉన్నాను ఒక ఇన్సిడెంట్ వల్ల, సో ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి చిన్నగా, కాకపోతే నాకు ఒకటి ఉంటాయి కదండి, ఎవరి ఫ్యాంటసీలు బాగుంటాయి, సో దానివల్ల దాని తర్వాత మెల్లగా ఏదైతే చిన్నగా శారీ ప్రోడక్ట్ ప్రమోషన్స్ అలా రావడం వల్ల కొంచెం క్రేజీ పెరిగింది నాలో. ఆశ, మనిషి అంటేనే ఆశ, ఎవరికి లేదంటే ఆశ, ఆబ్వియస్గా అందరూ ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు, బట్ ప్రతి ఒక్కరు ఉంటుంది. నాకు ఆశ పుట్టింది, సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను ప్రమోషన్స్. ఇప్పటికి 3 years అయింది, చేస్తూనే ఉన్నాను. కానీ ఊరికి ప్రమోషన్స్ లేకుండా అలా అంత పెట్టలేమండి టైం, అంత టైం ఎవరు వేస్ట్ చేస్తారండి? ఏదైనా జాబ్ చేస్తూ మళ్ళీ కూడా ఏదో ఈవినింగ్ అవర్స్ టైం పాస్ గా నా ఫాలోవర్స్ ఎంటర్టైన్ చేయడం కోసం ఇంకేదైనా చేయొచ్చు, కానీ ఏ పని పాట లేకుండా ఖాళీ కూర్చొని ఊరికి పద్దాక కెమెరా పెట్టుకొని ఏది లేనప్పుడు ఎందుకు? అయితే నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ యాక్సెప్ట్ చేస్తారా? ఆబ్వియస్ గా యాక్సెప్ట్ చేస్తాను, పాజిటివ్ అలాగే యాక్సెప్ట్ చేస్తాను, నెగిటివ్ కూడా యాక్సెప్ట్ చేస్తాను, అది కూడా కరెక్ట్ చేయాలి కదా. ఏం పట్టించుకున్నానండి, స్టార్టింగ్ లో పట్టించుకున్నాను. స్టార్టింగ్ లో ఒసే అన్న నన్ను ఒసే అన్నాడే వాడేవాడు ఇలా అన్నాడు సార్. స్టార్టింగ్ లో శారీస్ లో పెట్టుకున్నప్పుడు కూడా కామెంట్స్ ఘోరంగా వచ్చాయి సార్. అప్పుడు కూడా అన్నారు బాయ్ ఏదేదో, అప్పుడు కన్నా ఏముందిరా ఇందులో నాకు చదువుతారా? అప్పట్లో చదివేదాన్ని ఎక్కువ ఇప్పుడు ఎక్కడ చదువుతాం? వేల కామెంట్స్ వస్తే ఎక్కడ చదువుతాం? చదవలేం. స్టార్టింగ్ లో చదివేదాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే, స్టార్టింగ్లో నేను శారీలో ఫుల్ కవర్తో మంచిగా ఎంత హోమ్లీగా వీడియోస్ చేసిన, నేను ఇట్లా అంటే స్క్రోల్ చేస్తే చాలా గలీజ్ వీడియోలు అట్లా కూడా వస్తున్నాయి లేడీస్. వాళ్ళు ఎవరిని అంటలేరు, నన్ను ఎందుకు అంటారు. నేను ఊరికే మా ఇంట్లో వాళ్ళకి చూపించి ఇది చూడు ఎలా చేస్తున్నా. అక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజు నా మీద ట్రాల్ వచ్చి మేము వచ్చి ఏం వచ్చినా సరే ఉండలే పక్కకు అయితే అంటే ఆ స్టేజ్కి మార్చేసారు. మీ పిల్లలు కామెంట్లు చూస్తారా? లేదండి, ఏం చూడు నేను చెప్పేస్తా, నాన్న ఈ ప్రొఫెషన్ ఇలాంటిది, నేను ఇలా ఫేస్ చేశాను, నేను ఇలా వెళ్తున్నా, సో అంతే క్లియర్ గా వాళ్ళకి ఒక నోట్ ఉంది, ఇలా ఉంటది సిచ్యువేషన్ చెప్పేసుకుంటారు. కానీ మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతారు కదా, అందుకే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చే లోపల క్లోజ్ చేయాలని ఫిక్స్ అయినానండి. ఇప్పుడు ఏమేమి చదువుతున్నారు? బాబు 8th class, పాప 4th class. సో పాప నాకు పాప మీద ఎక్కువ ఉంది కాబట్టి, సో పాప ఇంకొక 2 years లో, సో అప్పటి లోపలే క్లోజ్ చేయడం బెస్ట్. ఎందుకంటే తన ఫ్యూచర్ కి ఆపేస్తానండి నేను కొన్ని రోజులకి ఆపేస్తాను. అంటే అప్పుడు ఏంటి నార్మల్ వీడియోస్ చేసుకుంటారా మంచిగా ఫ్యామిలీ యూట్యూబ్ అలాంటి వీడియోస్ చేస్తూ ప్రశాంతంగా ఇంట్లో ఉంటూ వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ కొంచెం మంచి క్యారెక్టర్ ఉన్నాయి, హోమ్లీ క్యారెక్టర్ ఉన్నాయి చేస్తాను. మీకు యాక్టింగ్ ముందు నుంచే ఇంట్రెస్ట్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వక ముందు నుంచే యాక్టింగ్ అంటే ఇష్టమా? మస్తు భయం అండి ఫ్రేమ్ లో, చెప్తున్నా కదండి స్టేజ్ ఫియర్. మీగా ఒక్క స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయలేదండి ఇప్పటివరకు, నేను స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టేజ్ పర్ఫార్మెన్స్. ఒక దగ్గర ప్రాక్టీస్ చేసినాక కూడా నన్ను ఎలగొట్టేసారు, అంటే నేను చేసేదాన్ని బట్టి లైక్ ఇట్లా అలా భయపడుతూ, అంత భయం. క్లాస్ లో అంతమంది సార్ ని చూసినా భయం, ప్రిన్సిపల్ సార్ ని చూస్తే ఇంకా పోసుకోవడమే, అంత భయం సార్ నాకు. మా నాన్న టాప్ మోస్ట్ స్కూల్లో వేసిండు కాన్వెంట్ లో, అసలు చచ్చిపోయేదాన్ని. ఆ ఇంటెన్షన్, ఆ ఫియర్, అదంతా
నుంచి నేను ఈ రోజు ఇక్కడ ఎట్లా ఉన్నానో నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ శివ ఇప్పటికే తెలుసా. బట్ థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే నేను అంత భయంగా అసలు బతకంటే ఏంది, అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, దీనికన్నా చావడం బెస్ట్, అసలు నా లైఫ్ నాకు బతకడమే ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నేను ఏ నమ్మకం మీద మళ్ళీ ఇద్దరిని కన్నా ఏంద్రా బాబు ఈ లైఫ్, అసలు ఎవడు ఇది చెప్పిండు అని నాకు నేను 100 క్వశ్చన్లు వేసుకొని డిప్రెషన్కి పోయి అదంతా అయిన టైంలో ఇన్స్టాకి ఏదో టైంపాస్గా వచ్చి ఈ రోజు ఇట్లా ఐఎమ్ హ్యాపీ. పోయిందా భయం? పోయింది శివ, కాకపోతే కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ షోస్ లో పిలుస్తారు కదా, స్టేజ్ మీదకి వెళ్ళగానే నేను నేర్చుకుందా మర్చిపోయి నాకు షివరింగ్ అంటే ఆగదు. ఇంకా నేను ట్రై చేస్తుంటా, వాళ్ళందరూ అక్కడ రెడీ అంటారు, అది పెద్ద షో కదా, ఎంత భయపడతాను తెలుసా. రీసెంట్ గా కూడా కాల్ వస్తే నేను పోలేదు, భయం పోతలేదు, డైలాగ్స్ వనకడం అది ఇంకా పోలేదు శివ. కొంచెం మైక్ పట్టుకున్న ఆటోమేటిక్ గా షేక్ అవుతుంది, వాళ్ళకి తెలిసిపోయింది. వెబ్ సిరీస్ ఎంత మందిలో శివ, డైరెక్టర్, డిఓపి, అసిస్టెంట్స్ అండ్ హెల్పర్స్, నేను అట్లా ఓకే 5-6 మంది 10 మందిలో నేను పులి చెప్పకూడదు, ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా ఘోరం. అంటే ఇండస్ట్రీలో లైక్ మనందరికీ తెలిసిందే, ఒక అమ్మాయి కానీ లేకపోతే ఇలా వచ్చినప్పుడు ఇబ్బందులు అనేవి నార్మల్గా ఏర్పడుతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, కమిట్మెంట్లు అంటారు, లేకపోతే పిలుస్తూ ఉంటారు, కొన్ని చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ మీకు ఇంకా రాలేదా? వచ్చిందని విన్నాను నేను. ఏంటి వాస్తవం, ఏంటి చెప్పగలరు దాని మీద? చెప్పగలుగుతా, చెప్పండి. ఏంటి శివ, రీసెంట్గా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాము. సో అది మా క్లోజియెస్ట్ కాబట్టి మాకు అలాంటి ఇబ్బందులు ఏం లేదు. మేము మనీ జనరేట్ చేసుకోవడానికి అతని దగ్గర టాలెంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉంది. నేను ఒక మనిషిని ఉన్నాను కాబట్టి, సో 2 కలిస్తే మేబీ సక్సెస్ చూస్తామేమో అని ఇద్దరం మాట్లాడుకొని చేసాం కాబట్టి అక్కడ మాకు ఆ ప్రాబ్లం రావాలి, ఈ కమిట్మెంట్ ఇలాంటివి రాలేదు. అండ్ తను ఏమంటారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి అట్లా అబ్యూజ్ ఏం చేయలేదు, కమిట్మెంట్స్ ఏం అడగలేదు. ఒక మూవీ చేశాను, ఆల్రెడీ మూవీ చేశాను ఒకటి, పోలీస్ క్యారెక్టర్, 6 days షూట్, 6 days షూట్. తను డైరెక్ట్ గా కాల్ చేసి రమ్మన్నాడు, చూశాడు. చూడగానే ఫస్ట్ తను ఏమన్నాడంటే వీడియోలో చూసి బాగా హైట్ పర్సనాలిటీ అది అనుకున్నా, చూస్తే చిన్నగా ఇంత, నేను అందులో మళ్ళా నార్మల్ డ్రెస్ లో వెళ్ళాను, శారీలో కాకుండా, ఇంకా చిన్నగా ఉంటాను. ఆయన చూసి సైలెంట్ అయిపోయాడు. నేను అనుకున్న క్యారెక్టర్ కి నీ వీడియోని చూసి నువ్వు ఎలాగో ఉంటావు అనుకున్నా బందోబస్తుగా, ఏంటమ్మా ఇలా ఉన్నావు, అసలు అందులోకి ఇందులోకి సంబంధమే లేదు అని అన్నాడు. సార్ ఇప్పుడు ఏంటి సార్ మరి అని అంటే, పర్లేదమ్మా చెయ్యి. తనది స్టార్టింగ్ కొత్త మూవీ కాబట్టి తను ఏది అడగలేదు. డైరెక్టర్ రాజు సార్ గారు కూడా డైరెక్ట్ గా పిలిచాడు, నేను షూట్ చేశాను, వచ్చేసాను అంతే. ఎక్కడ ఎవరు మిస్బిహేవ్ చేయలేదండి. కాకపోతే రీసెంట్గా ఎవరో ఒకతను కలిశాడు, అంటే లైక్ కాంటాక్ట్లో మొబైల్లోనే, తను అడిగాడు ఏమని డైరెక్ట్గా అన్నాడు, లైక్ ఏమని కంపల్సరీగా కొన్ని ఉంటాయమ్మా అది ఓకేనా అన్నాడు. ఏంటి సార్ కొన్ని ఉంటాయి నాకు డైరెక్ట్గా చెప్పు, నాకు ఎలగలేదు సార్, నేను చెప్తాను కదా నా వీడియోస్ చూసి మీరు ఏదో అనుకుంటారు కానీ నాకు వెళ్ళగదు. చెప్పండి సార్, స్పీకర్ పెట్టా, మళ్ళీ ఏది ఉన్నా మా హస్బెండ్ మా ఇంట్లో అందరూ అన్ని స్పీకర్ పెట్టా మాట్లాడతాను, ఏ కాల్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ స్పీకర్ లేకుండా నేను ఏది మాట్లాడను. నా దగ్గర అసలు ఏ సీక్రెట్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నాకు అంత ఓపిక ఉండదు, వెరీ లేజీ పర్సన్. సో నేను స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా యాజ్ యూజువల్. చెప్పాడు, సో ఐఎమ్ సారీ సార్, నాట్ ఇంట్రెస్ట్, నాకు ఇప్పుడు ఏం తక్కువ పడలేదు, డైలీ నేను బిజీ, నా ఫ్యామిలీ కోసం నాకు ఒక రోజు ఇవ్వడానికి నాకు టైం లేదు, నా కోసం నేను ఒక 2 days టైం కావాలంటే నాకు దొరకట్లేదు, నేను అంత బిజీగా ఉన్నా, నాకేం అవసరము నా మనసుని చంపుకొని నేను ఎవరి కోసము దేనికోసము నాకొద్దు. నా దగ్గర ఇప్పుడు మంచి సోర్స్ ఉంది, నేను చేసుకున్న రోజులు ప్రమోషన్స్ చేసుకుంటా, నా టార్గెట్ ఏంటి సార్, ఇల్లు వచ్చిందా ప్రశాంతంగా ఉంటాం, ఆయన జాబ్ చేస్తాడు తెచ్చి పెడతాడు అంతే. ఊర్లో కొనుక్కున్నారు ల్యాండ్? లేదండి, ఇక్కడే హైదరాబాద్. అత్తాపూర్ బుద్వేల్. అమ్మ బాబాయ్, మంచి ప్లేస్ లోనే కన్నారు. సో అలా బాగానే పడింది అయితే. ఖాళీ స్థలం. సో ఇంకొంచెం కష్టపడి ఇల్లు కట్టించేసి ప్రశాంతంగా ఉంటాను, అందరినీ ఇక్కడ షిఫ్ట్ చేసేది. అంతే. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఉండేది అక్కడేనండి, నేను ఉండేది ఏమంటారు కార్వాన్ జయగూడ. అక్కడ నుంచి ఇక్కడ మీ ఊరు? మేము సొంత ఊరు. అమ్మ వాళ్ళది మాడుగుల ఆమన్గల్ దగ్గర, అత్తయ్య వాళ్ళది ఆమన్గల్ దగ్గర గట్టిపల్లపల్లి. ఓకే, అది పక్కనే కానీ పెళ్ళి అయ్యాక తెలిసింది అది పక్కనే అని. అంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఓ మాది ఆమన్గల్ దగ్గరే, మీది ఎక్కడ, మాది మాడుగుల. సో అట్లా వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను ఎప్పుడు అంత ఆ విలేజెస్ కి ఎప్పుడు ఏం పోలేదు సార్, నాకు ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఏది పడదు, పోయినా ఇంకంతే. ఇప్పుడు సినిమాలు ఆఫర్లు వస్తే సినిమాలు మంచిగా చేస్తారు, మంచిగా క్యారెక్టర్ వస్తే చేస్తాను.
ఓకే. ఏమైనా వస్తుంటాయి ఆఫర్స్ మీకు? వస్తున్నాయండి, వస్తూనే ఉన్నాయి. కానీ నాకు ఒకటి నచ్చలేదు ఏంటంటే మూవీ ఆఫర్ అనగానే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఉంటుంది. మాకెలా అలవాటు అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అని అంటే జస్ట్ 1 hour మధ్యాహ్నం 12 1 గంటకి 1 గంటలకు వెళ్తా 3-4 కల్లా వచ్చేసేస్తాం ఇంటికి. నాకు ప్రాణం అంతా ఇంట్లోనే ఉంటది శివ. ఎప్పుడు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం నచ్చదు. ప్లీజ్ ఇంట్లో కూర్చొని ప్రశాంత్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి. ఆయన నైట్ వేసుకోవాలి ప్రశాంతంగా, ఏది ఉండకూడదు. నాకు ఈ మేకప్ ఇది నాకు పెద్ద చిరాకు. మెడలో ఏం వేసుకో ఎప్పుడు వేసుకోలేదు నేను, ఏది వేసుకోను. దాని గురించి అడిగారు యాక్చువల్లీ, తాలిబొట్టు ఎందుకు తీసేసారని అడిగారు. నేను ఎప్పుడు దానికి అంత ప్రిఫరెన్స్ ఇలా అంటే పెళ్ళి అంటే తాలిలో ఉంటది, మెట్టెల్లో ఉంటది, గాజుల్లో. నేను మెట్లు ఉన్నాయి చూసి నేను అది ఎప్పుడు చూసావు శివ? ఎప్పుడు చూసా కాలేదు అంటే జస్ట్ క్వశ్చన్ అడిగే ముందు జస్ట్ చెక్ చేసా. ఓకే. అయితే కానీ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలే. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు అర్థం చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరి ఇష్టాలు మార్చుకోవాలి, ఒకరినొకరికి సపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు స్టార్టింగ్ లో తాళి ఎందుకు కట్టడం? వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు, హీ డిడ్ ఇట్ అండ్ నేను కూడా తలొంచాను కట్టించుకున్నాను. అది అక్కడ వరకు ఓకే. అదంతా నేను అంత సీరియస్ గా ఏం తీసుకోలేదండి. చాలా అదిగా ఉంటాం, మేమైతే మంచిగా ఉంటామండి. వీళ్ళందరూ అంటారు ఏంది, నేను మనోజ్తో ఒక వీడియో చేశాను, బీగి బీగి మంచి హిట్ 10 millions. 10 millions అంటే ఎంత మంది అండి? సో అక్కడ ఆ డాన్స్ రీల్ చూడగానే, అంటే నేను ఎప్పుడు చేయలేదు కదా ఎవరితో రొమాంటిక్ డాన్స్ చేయలేదు. ఆ రీల్ చూడగానే కామెంట్స్ అండి ఎన్ని వేల కామెంట్స్ అనుకుంటున్నారు, వేలు. డిలీట్ చేయలేక ఇది పోయింది. నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయలేదులే, పెట్టాను చూద్దామని. కానీ అందులో ప్రతి ఒక్కడొకటే మాట ఏంటి, నాకు తెలిసి ఇది మొగుని లేపెత్తది, రెండోది ఈడే దీని బాయ్ ఫ్రెండ్ రా పక్క 101% మామా 14 లక్షల రూపాయలు. యాక్చువల్ కామెంట్ ఏంటో అర్థమైంది నాకు. మామా 14 లక్ష, వీళ్ళిద్దరు డెఫినెట్ గా రిలేషన్షిప్ లో ఉన్నారంటారు. సార్ మనోజ్ అతను ఏంటో కూడా నాకు తెలియదు. స్టూడియో ఉందని ఒక అబ్బాయి చెప్పాడు, స్టూడియోకి వెళ్ళాము చూసాము. ఆ స్టూడియోలో డాన్స్ రీల్ అంటే నా సాంగ్ ఏమంటారు ప్రమోషన్ రీల్ చేసాము. దాని తర్వాత అట్లా తను తెలుసు. దాని తర్వాత నేను ఈ సాంగ్ అనుకున్నాను, ఎవరితో అనుకుంటే మనోజ్ కొరియోగ్రఫీ బాగా చేస్తాడు, కొంచెం మనకి డాన్స్ రీల్ సెలెక్ట్ చేసుకుని మన పక్కన పర్సన్ కూడా ఆ లెవెల్లో ఉంటేనే సూట్ అవ్వాలి కదండి. సో అట్లని చెప్పి అతను సెలెక్ట్ చేశాను. తను నేను ఇప్పుడు ఒక కాల్ కూడా మాట్లాడలేదు తనతో, జస్ట్ ఓన్లీ ఒక మెసేజ్, మనోజ్ కమింగ్ టు స్టూడియో, ఈ రీల్ ప్లాన్డ్, ఓకే మేడం రండి, అంతే. మళ్ళీ ఎప్పుడు నాకు ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు మాత్రమే తన నేను పింగ్ చేస్తా. అలాంటిది వీళ్ళు డిసైడ్ అయిపోయారు, నా లవర్ అంటారు, వాడు నా బాయ్ ఫ్రెండ్ అంటారు, పక్క రిలేషన్షిప్లో ఉన్నంటారు, హస్బెండ్ని లేపేస్తుంటారు. అరే నేను మా ఆయన ఎట్లున్నామో చూసిరు అనుకో చచ్చిపోతారు మీరు, తెలుసా? ఎంత క్లోజ్గా ఉంటాం తెలుసా శివ, అన్యోన్యత. నాకు అసలు అర్థమే కాదు, నా మెంటల్ స్టాటస్ ఏందో మీకు తెలియదు, నా బాడీ నేను ఎట్లుంటానో మీకు తెలియదు. డిసైడ్ చేసేస్తారు ఒక రీల్ చూసి. నాకంత ఓపిక లేదు, చాటింగ్లు అంటే అసహ్యం, కాల్స్ మాట్లాడడం అంటే ఎలర్జీ, బయట రెడీ అయ్యి వేరే పర్సన్స్ తో ఇట్లా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఎంత అన్కంఫర్ట్ ఉంటుంది తెలుసా. ఎప్పుడు పోవాలరా బాబు ఇంటి నుంచి, ఇంటికి పోవాలి, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళతో ఫ్రీగా ఉంటా. మా హస్బెండ్ నేను మా పిల్లలు ప్రశాంతంగా వెళ్తాం, మూవీస్ వీకెండ్స్ మంచిగా వెళ్తాం. మేము అంతా వీళ్ళ రీల్ చూసి ఏదనుకుంటా. నేను అదే అంటాను సార్, ఒక రీల్ని చూసి ఎందుకండి ఒక జడ్జ్ చేసేస్తారు. ఓ డ్రెస్సింగ్ చూసి కూడా, డ్రెస్లో ఏముంటుంది, నా క్యారెక్టర్ ఏదో తెలియనప్పుడు డ్రెస్సింగ్ చూసి క్యారెక్టర్ ఎలా చెప్తావు? అంటే డ్రెస్ ఇంకా స్లీవ్లెస్ వేసుకుంటే ఇంకా అయిపోయిందా? ఇంకా నా ఇష్టం ఏముండదు. నేను ఇంకో 2-3 సంవత్సరాలు వేసుకుంటాను, 2-3 సంవత్సరాలు మా అబ్బాయి ఎందుకు వచ్చేస్తాడు అంటే 16 years. అప్పుడు మా అమ్మాయి కూడా 11-12 years వస్తుంది. అప్పుడు నేను వేసుకోలేనండి ఇవన్నీ, నేను వేసుకోలేను కదా. అంటే నేను వేరే ఫ్యూచర్లో యంగ్ లేడీస్ వీళ్ళందరూ అడిగితే నేను వేసుకోకపోతే అది నేను ఫీల్ అవ్వాలా? నేను పుట్టింది ఎవరి కోసం? మీకోసం, మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి పుట్టినా, నా కోసం నేను పుట్టినా? మా నాన్న నన్ను ఎందుకు అన్నాడు నాకు అర్థం కాలే. ఇప్పుడు వేసుకుంటారు మీరు? నేను రెగ్యులర్ గా నేను అలాగే ఉంటాను సార్, లూజ్ టీషర్ట్లు షార్ట్ వేసుకొని ప్రశాంతంగా అంతే. ఇంకా నాకు ఫుల్ ప్యాంట్లు వేసుకోండి. ఇప్పటివరకు ఇంట్లో ఎప్పుడన్నా మా ఆయన చూసాడేమో అడగండి, ప్యాంట్లు ఎప్పుడన్నా మా ఆయన చూసాడా? మా ఆయన ఇంకొక హ్యాపీ ఏంటో చెప్పనా, శారీస్ లో ప్రమోషన్స్ చేస్తూ శారీస్ లో రెడీ వెళ్తున్నా చూసినావా, అమ్మ నా జన్మ ధన్యమైపోయింది, నేను ఇంకా సచ్చే వరకు చూడాలనుకున్నాను. నేను చీరలా ఏదో ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రం వెళ్తాను సార్. అత్తయ్య వాళ్ళ సైడ్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ అయినా కానీ పక్క శారీ, ఎందుకంటే అది వీళ్ళ రెస్పెక్ట్ పోగొట్టుకున్నాను. పక్క శారీ
మళ్ళీ మా ఇంట్లో ఇక్కడ సైడ్ అత్తే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు కాంప్రమైజ్. అందరికీ తెలుసు కదా సార్, చిన్న ఉన్నప్పుడు చూసారు కదా, లైక్ ఈమె మగ పిల్లల్లో పెరిగింది, ఈ పిల్లకి అలవాటు, సో అదే. కానీ అత్తే వాళ్ళకి తెలియదు కదా, కానీ అత్తే వాళ్ళందరికీ మాత్రం మోస్ట్లీ తెలుసు ఈ అమ్మాయి వెస్ట్రన్ లోనే ఎక్కువ ఉంటది అని. సో అట్లా. సో మా హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఏమంటే ఇన్స్టాగ్రామ్ వచ్చిందో చీరలలో కనిపించినవి, నా జన్మ ధన్యం అయిపోయింది. నేను ఇందా నుంచి మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళు జిగ్ 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 అని మెరుస్తున్నాయి అనమాట. మిమ్మల్నే కాదు, మిమ్మల్ని చూడడం అనే కాదు, మీ చేతికి ఒక రింగ్ ఉంది, నాకు మెరుస్తుంది. అది డైమండ్ అది? అవునండి, అవునండి, నిజం కళ్ళకు కొడుతుంది అది. నిజంగా లైటింగ్ వల్ల సప్సపం కొడుతుంది. డైమండ్ మీరే కొనుక్కున్నారా? నేనే కొనుక్కుంటాను, నాకెవరు కొనిస్తారండి? ఆపదలు ఉన్నప్పుడు అన్నమే పెట్టలేదు, పిలిచి డైమండ్ రింగ్ ఎవరు పెడతారండి? మీరు బాగున్నారు, ఇప్పుడు రిచ్ అయిపోయారు, మనది మనమే కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు రిచ్ ఏం కాదండి, రిచ్ అంటే ఏంటి, వెల్ సెటిల్డ్. 2 ఇల్లులు ఉన్నాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనం ఏం చేయకపోయినా ఇన్కమ్ వస్తుందంటే అప్పుడు కాల్ రిచ్. మనం ఏంటంటే ఈ రోజు చేసుకుంటే ఉంటది, లేకపోతే ఉండదు. అందుకోసం నాకు ఆ ప్రౌడ్నెస్ లేదు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ రోజు ఉందని చెప్పి నేను ప్రౌడ్నెస్ చూపిస్తే రేపు నాడు లేనప్పుడు అందరు ఏమైనా లోపల నవ్వుకుంటారు. అప్పుడు ఏషాలు ఇప్పుడేంటి బాగానే అది ఎందుకండి అవన్నీ. అందుకే నేను ఎప్పుడైతే నా ఇన్కమ్ జనరేట్ అయింది, నేనైతే అన్ని కొనడం స్టార్ట్ చేసి అంత అవుతుందో మొత్తం కంప్లీట్ ఈగో పొగరు అన్ని పడిపోయాయి. కంప్లీట్ గా పొలైట్ గా అయిపోయినానండి. ఎవరు ఏమన్నా సరే పడుతున్నాను కూడా. ఈవెన్ బయట ఎవరైనా ఏమన్నా, ఇప్పుడు బాగా కోపం వచ్చి మాట అంటాడు, కోపం వస్తుందండి ఒక్కోసారి. అదే డైలాగ్ గుర్తొస్తుంది, ఎక్కడ నెగ్గాలో కాదే, ఎక్కడ తగ్గాలో తెలియాలి. సర్లే అన్నే కదా అంటాడు, అలుగుతా, మాట్లాడాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 2 రోజులు, మళ్ళీ దాని తర్వాత మాట్లాడుకుంటాను. ఈ వీడియోస్ వల్ల మీకు మీ ఫ్యామిలీ ఏం ఇష్యూస్ రాలే? ఏం ఇష్యూస్ రాలేవండి, ఎప్పుడు ఏం రాలేదు. అంత హ్యాపీగా ఉన్నారు. అంత హ్యాపీ. ఎందుకు చెప్పనా, ఈ రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు ఎవరికైనా ఉండదా, వైఫ్ వెళ్ళి అతనితో అలా డాన్స్ చేస్తుంది, ఇలా డాన్స్ చేస్తుంది. బట్ థింగ్ ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు ఇప్పుడు నేను డాన్స్ స్టూడియోకి వెళ్తా, పక్క మాది పెద్ద కాందాను అత్తయ్య వాళ్ళ పక్కనే, మా అల్లుడు, మా పెద్ద కొడుకో, సెకండ్ కొడుకో, లేదంటే డ్రైవర్. ఇప్పుడైతే కార్ తీసుకున్నాను కాబట్టి కార్ తీసుకున్నప్పుడు డ్రైవర్ ఉంటున్నాడు. మరి ఇంకేంటండి, ఎవరు ఉంటారు డాన్స్ స్టూడియోలో చేసేటప్పుడు? పక్క అక్కడ డాన్స్ చేసేటప్పుడు ఫ్యాన్ పట్టుకోవడానికి ఒకరు ఉంటారు, వీడియో తీయడానికి ఒకరు ఉంటారు, సాంగ్ ప్లే చేయడానికి ఒకరు ఉంటారు. మాకు ఒక రీల్ ఒక సెటప్. వీళ్ళందరూ ఏమనుకుంటారు, అతనితో వెళ్ళి డాన్స్ స్టూడియోలోకి వెళ్ళి డాన్స్ రీల్ చేసి వచ్చింది, ఆ చెలో వీళ్ళిద్దరి మధ్య ఉంది. పోయినా ఇమీడియట్ గా ప్రాక్టీస్ ఉంటుంది, టేకులు ఉంటాయి, వెళ్ళిపోవాలంటే ఇంటికి. నా టార్గెట్ ఏంది, ఫస్ట్ ఇంటికి పోవాలా. ఇక వీళ్ళందరూ ఏదో. సో అక్కడ తెలుసు కదా సార్ ఏం జరుగుతుందని, మా హస్బెండ్ కి క్లియర్ గా తెలుసు. అందరికీ తెలియదు, జనాలందరికీ తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు ఏం జరుగుతుంది. నేను డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేశాను. నేర్చేసుకున్నానండి. ఎప్పుడు మొన్న రీసెంట్ కొన్నారు కదా కారు? 3 months అవుతుంది. 3 months అవుతుంది కదా కారు. నా హ్యాపీ. యాక్టివా నుంచి కార్కి వచ్చారు. నెక్స్ట్ ఇంకో కార్ మారుతారు, మంచి కారు, పెద్ద కారు, బెంజ్, BMW. అంత లేదండి, కార్ మనకు ఉందా లేదా అంతే అంతే. అది కూడా ఎందుకు అనంటే ఒక షూట్కి వెళ్ళి నేను కొనాలని నా థాట్ లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇదంతా రోజు చూసి నాకు భయం. కానీ నేను ఒక కుబేరా సిల్క్స్కి వెళ్ళానండి. కుబేరా సిల్క్స్ ఓపెనింగ్కి వెళ్ళాము. వెళ్తే మీడియా వచ్చింది బాగానే, చాలా కెమెరాలు వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళగానే నన్ను ఫస్ట్ క్వశ్చన్, ఎలా వచ్చారు మీరు, మీ కార్ ఎక్కడ? ఆటోలో వచ్చారు. నాకు తెలియదు కదండి, మనం ఓ క్యాబ్లో వచ్చా, అదేం చెప్పలేదు. ఆటోలో వచ్చారంటే ఆటోలో వచ్చినావా అలా అనేసారండి. తర్వాత బాలరాజుకి సేమ్ థింగ్ కన్వే చేసిన. బాలరాజు నన్ను ఎట్లా అన్నారంటే, ఇన్ఫ్లుయెన్సెస్ అమ్మా, మనకు ఉండాలి, అదే చూస్తారు వీళ్ళు, నీకు తెలియదు. సో అప్పుడు అందరు ఇన్ఫ్లుయెన్సెస్ ఉందండి. సో నేను తీసుకున్నా ఇంకా. కానీ తీసుకున్నాక మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. రోజు 4 షూట్స్ కూడా చేసేస్తున్నా, ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఉంది కదండి అట్లా. మరి మీరు తెలంగాణ ఇది మ్యాక్స్ మీరు డాన్స్ కూడా బాగా చేస్తారు. ఫోక్ సాంగ్స్ ఆఫర్స్ ఎప్పుడు రాలేదా మరి మీకు? వచ్చాయండి. మరి ఎందుకు చేయలేదు? వచ్చినాయి, చేసిన. దాని తర్వాత ఒక లాస్ట్ ఫోక్ సాంగ్ షూట్ చేసినప్పుడు చాలా ట్రబుల్ ఫేస్ చేశానండి. ఏంటి అంటే కొంచెం ఎండాకాలము, నేను ఇది కూడా చెప్పడం మర్చిపోయాను, నాకు ఎక్కువ ఎండ పడదు, చలిని తట్టుకోలేను, ఏసీ కూడా ఎక్కువ పడదు, నేను అట్లా ఉంటా. ఆ ఎండలు తీసుకొని పోయి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వరకు పెట్టేసరికి దాని మీదనే నాకు భయం కలిగిందండి. భయం పుట్టింది దాని మీద. వద్దులే అని చెప్పేసి నెక్స్ట్ సాంగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసి అప్పుడు ఇప్పుడు అదంతా దేకు అన్న గుంత నన్ను అత్త క్యారెక్టర్ నేను చేయాల్సిందండి. 2 months అయిందా, 2 months ముందు అడిగాడు. సో అది అట్లా హోల్డ్ పెట్టి లాస్ట్ తీసుకెళ్లి వేరే వాళ్ళతో చేశాడు. తను అప్పుడు కూడా అన్నాడు, మీరు చేసి ఉంటే ఆంధ్ర తెలంగాణలో ఒక ఊపేది వేయడం ఆ సాంగ్ ఇంకా క్రేజీ లెవెల్ పోతుంది, కానీ మీరు ఒక్కలేదంటే ఆ సాంగ్ కూడా కొంచెం అట్లా ఉంది అని
ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు. వద్దన్నారు. ఆల్రెడీ నీకు ఉన్న నెగిటివే చాలు, మళ్ళీ పెద్ద నెగిటివ్ ఎందుకు అని అన్నారు. నేనన్నా నిన్న మున్ని సరైందయ్యా అట్లా కూడా అన్నా, కానీ నాకు అది తలుచుకున్నాను సార్. ఆ సమ్మర్ ఎండ, ఆ పొల్యూషన్, దానివల్ల చేయరా ఇంకా సాంగ్స్ అయితే? అట్లేం లేదండి. ఏమన్నా ఇంట్లో షూట్స్ ఉంటాయి. తల్లి లచ్చులు సాంగ్ చేసిన, తల్లి లచ్చులు ఆ సాంగ్ మదర్ క్యారెక్టర్ చేశాను. సో అలాంటివి ఓకే, ఇంట్లో ఉండి షెల్టర్ ఉంటది, పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎగరాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోక్ సాంగ్ ఏంటంటే వైడ్లు ఒకటి దగ్గరగా ఒకటి క్లిప్స్ తీసుకుంటూనే ఉంటాను, సేమ్ స్టెప్స్. అట్లా నాకు కొంచెం ప్రెషర్లో ఫీల్ అయ్యాను, అలాంటివి చేస్తాను. కానీ ఇంకొకటి కూడా చూడండి సార్, ఇప్పుడు శివ నేను ఈ స్లీవ్లెస్ డ్రెస్ ఇలాంటివి ఏమైనా వేసుకొని కొన్ని ప్రమోషన్స్కి మనం స్టైల్గా పోవాలి తప్పదు, కొన్ని ప్రమోషన్స్కి శారీలో వెళ్తాం, కొన్ని గాగ్రాస్, అట్లా అన్ని డ్రెస్సింగ్స్ యూజ్ చేస్తాను నేను. నాట్ ఓన్లీ దిస్, ఓన్లీ శారీ కాకుండా ఏ డ్రెస్సింగ్ తగ్గట్టు ఆ హెయిర్ స్టైల్స్ అవన్నీ ఉంటాయి అమ్మాయిలకి అవే పిచ్చబ్బా, వీళ్ళందరికి అర్థం కాదు. అయితే నేను తల్లి లచ్చులు సాంగ్ లో యాక్ట్ చేసింది నేనే, మదర్ సాంగ్ చేసిన. ఎన్ని అప్రిషియేషన్స్ తెలుసా, ఎన్ని అప్రిషియేషన్స్, ఎన్ని పాజిటివ్ కామెంట్లు, ఎన్ని షేర్స్, 150,000 షేర్స్. ప్రతి ఒక్కడు వాట్సాప్ స్టేటస్ లో అదే, ప్రతి ఒక్కడు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అమ్మ క్యారెక్టర్ చేసినా కదా, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసిరు? మరి నా ఏజ్ అయింది 32 years, మరి నేను ఎందుకు చేయాలి 60 ఏళ్ళ క్యారెక్టర్? అక్కడ మీరు క్యారెక్టర్ ని చూసారు. మరి ఇక్కడ కూడా నేను చేసింది డాన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సాంగ్ దగ్గర డాన్స్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ ని దానిలా తీసుకోవట్లేరు యాజ్ ఇట్ ఈస్ గా. అదే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు స్లాబ్ వెబ్ సిరీస్ ఉంది, అందులో ఫ్రాక్ వేసుకున్నా, ఇంకా చిన్నగా స్లీవ్స్ వేసుకున్నా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ దగ్గర డైరెక్టర్ చెప్పాడు ఆ క్యారెక్టర్ ది చేసేసిన. అయితే నేనేమంటున్నా, తల్లి లచ్చులు దాంట్లో ఎట్లయితే ఆ క్యారెక్టర్ దగ్గర నన్ను యాక్సెప్ట్ చేశారో, ఇక్కడ కూడా ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఇలా డ్రెస్సింగ్ వేసుకొని ఇలా చేశాను, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అబ్బా ప్లీజ్, దయచేసి. మళ్ళీ దాన్ని ఎంత పెద్ద చేస్తారో దానికోసం వెయిట్ చేస్తున్నాను. అది రిలీజ్ చేసినప్పుడే నాకు మీ ఫ్యూచర్ అర్థమవుతుంది. నేను అందుకే డిలీట్ చేయించేసా, అప్లోడ్ చేయించా వరుణ్ సందేశ్ గారితో. నేను ఏమంటారు వీడియో లాంచ్ చేసుకున్నాను, మళ్ళీ డిలీట్ చేసేసాను. భయం వేసిందండి, జనాలు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. ఫ్రాక్ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కానీ ధైర్యం చేసి నెక్స్ట్ వీక్ అది నేను డెఫినెట్ గా రిలీజ్ చేస్తా. కానీ నేను దయచేసి ఒకటే ఎక్స్క్యూజ్ నా సైడ్ నుంచి మాత్రం ఒకటే, ఏదైనా సరిగ్గా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు క్యారెక్టర్ ని మాత్రమే చూడండి. సుష్మా భూపతి కాదు, అక్కడ ఒక అమ్మాయి, నేను యాక్టింగ్ బాగా చేశానా లేదని మాత్రమే చూడండి, అంతేగా నేను వేసుకున్న బట్టల్లో చూడలే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మా ఆడియన్స్ తోని, మీ ఆడియన్స్ కి, మీ అభిమానులతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మీడియా అండ్ ఈ షూట్, మీడియా వాళ్ళని చూస్తే నాకు ఏ ఫీలింగ్ ఉంటుంది తెలుసా, పాకిస్తాన్లోకి తీసుకొని వెళ్ళి నన్ను మోకాల మీద కూసబెట్టి వాళ్ళందరూ అటాక్ చేసి ఎట్లుంటుంది, సేమ్ ఫీలింగ్ ఉంటుంది మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే నేను లాస్ట్ టైం కుబేరా సిల్క్స్ పోయినా, నేను ఒక్క చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన, కుబేరా సిల్క్స్ ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఏంది ఆడ వచ్చిన హీరోయిన్ ఓపెనింగ్ ఏది ఫేమస్ అవ్వలే, రాజేశ్వరి గారు హీరోయిన్ గారు వచ్చారు, ఏది ఫేమ్ అవ్వలే. నేను నార్మల్గా ఒక డాన్స్ చేసిన, రాను బొమ్మకి రాను అయిపోయి కథం, ఎన్ని పేజెస్లో అప్లోడ్, ఎన్ని వీడియోలు, నన్ను జూమ్ చేసి బ్యాక్ వెళ్ళి కిందకి. నేను స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకోగానే 100 కెమెరాలు ఒకటి ముందుకు వచ్చినాయి, అంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారు. లేదు అయిపోయిందా, వాల్యూ జోన్కి వెళ్ళానండి, లిటిల్ హార్ట్స్ టీము మేము వెళ్ళాము వాల్యూ జోన్లో. ఇంటర్వ్యూస్ నార్మల్గా చిన్న క్లిప్ ఇవ్వండి, అంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, యూట్యూబర్స్ వచ్చారు, మోర్ దెన్ 30 members. 30 members ఒక్కరిని కూడా పట్టుకోలేదండి నన్ను తప్ప. నేను ఏదో నార్మల్గా మాట్లాడుతూ షాప్ చేస్తూ చిన్నగా ఇచ్చానా, అవి తీసుకెళ్లి ఫేస్బుక్లో పెట్టేసి అడ్డమైన కవర్ ఫోటోలు పెట్టేసి నాశనం సార్. నాకు మీడియాని చూస్తున్న ఒక రకమైన విరక్తి వచ్చేసింది. మీరు ఏమన్నానండి, మనం చెప్పేది ఒకటి ఉంటుంది, అక్కడ కన్వే చేసేది ఒకటి ఉంటుంది, నాకు అర్థమే కాదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఎందుకు సుష్మా భూపతి మీద మీకు అట్లా ఫోకస్ ఉంటుంది నాకు అర్థం కాక అడుగుతా, ఎందుకు సుష్మా భూపతి షీజ్ ఎ నార్మల్ లేడీ, మీరే నన్ను చేసేస్తున్నారు. కొంచెం కెమెరాలో కొంచెం జనాలకి అట్రాక్ట్ గా కనబడతారు, జనాలు మనసుల్ని దోచుకునేలా కనబడతారు అనమాట. అంతేనా? మీరు కన్వే చేయాల్సింది కన్వే చేశారా? కన్వే చేసేసాను. సో ఫైనల్గా అందరికీ నేనైతే వెబ్ సిరీస్ అయితే తీసాము ఆల్రెడీ ఎపిసోడ్స్. రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేయండి. ఇంత సపోర్ట్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చారు, ఇంకొంచెం సపోర్ట్ చేయండి. నేను చాలా రిక్వెస్ట్ మోడ్లోనే అడుగుతున్నాను. నేను ఎప్పుడు మీరు ఎన్ని కామెంట్స్ పెట్టి, ఎన్ని ట్రాల్స్ చేసి, ఎన్ని మీమ్స్ చేసి, ఎంత బాధ పెట్టినా నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా వెళ్తూనే ఉన్నాను. కనీసం నా పేషెన్స్ని చూసి, నా ఓపికను చూసైనా కొంచెం తగ్గండి అయ్యా, ఏం చేయకండి అయ్యా. ఇంకోటి ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను శివ, నా వీడియో ఎవరో ఇట్లా లైక్ ఒక్క ఫోటోని పెట్టి ఏకంగా పళ్ళు తీసేసి అంతా అట్లా చేసేసాడు. ఆ అబ్బాయికి నేను మెసేజ్ పెట్టినా చూసుకోలేడు. నేను డైరెక్ట్ గా సైబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని నేను కార్ స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ వెళ్తున్నా.
వెళ్ళే టైంకే ఆ అబ్బాయి మెసేజ్ చూసుకొని డిలీట్ చేసి ఏమన్నాడంటే, అయ్యో అక్క నీ మీద నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, నువ్వు చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చావు కదా, నేను ఎంటర్టైన్మెంట్ కోసం చేసినాను అన్నాడు. ఎంటర్టైన్మెంట్ కోసం నేను నువ్వు ఒరిజినల్ అనుకున్నా నా వీడియో చూసి. నీకు పంపించాను కదా, నువ్వేమనుకున్నావు? ఒరిజినల్ అనుకున్నా. నేనే అనుకున్నావు కదా. ఆ ఏఐ వీడియోలో సేమ్ నేనే మీరే షాక్ అయ్యా. నేనే అలా చేసినట్టుంది, అంత క్లియర్ గా విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సో. అవును. దాని తర్వాత వాడు కింద ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నేను ఒకటి చెప్పాను, నాన్న నీకు ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఇంకేమేమో చేయొచ్చు, ఇలాంటి వీడియోలు చేయకు బికాస్ నేను ఒకవేళ బై మిస్టేక్ ఏదో ఫీల్ అయిపోయి సూసైడ్ ఏదైనా చేసుకున్నాక నాకు 2 పిల్లలు, నేను బతుకుండగానే నా పిల్లలకు అన్నబెట్టే దిక్కు లేకుండే, నాకేమైనా అయింది అనుకో రోడ్డు మీద పడిపోతారు. నేను క్లియర్ గా చెప్పిన వానికి, నీకున్న టాలెంట్ దీని మీద నన్ను పెట్టిన అనుకో డబ్బులు వస్తాయి, నా మీద పెడితే నీకేం వస్తుంది, వ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, దాని తర్వాత నీకేం వస్తుంది, 0. మళ్ళీ నా లైఫ్ నాశనం. ఏం సాధిస్తావు అని డైరెక్ట్గా ఇట్లా చెప్పేసిన వాయిస్ మెసేజెస్ లో. అబ్బాయి డిలీట్ చేశాడు, ఐఎమ్ సో హ్యాపీ. సో ప్లీజ్ ఇలాంటివి చేయకండి దయచేసి, ప్లీజ్. ఇట్స్ కైండ్, ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ అండి. నేను ఏమంటా కాలు ముక్కడానికి కూడా వెనక్కి పోను, కానీ ఇలాంటి మాత్రం నాతోనే కాదు ఏ ఆడపిల్లకి చేయకండి. మీకు టాలెంట్ ఉంటే దేని మీదైనా పెట్టండి, డబ్బులు సంపాదించండి, బాగుంటది లైఫ్, చాలా చిల్గా ఉంటది. ఇలాగా చిల్లు కూర్చుంటారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సుష్మా భూపతి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీ వెబ్ సిరీస్కి రాబోతున్న వెబ్ సిరీస్ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. నెగిటివ్ కామెంట్స్ ఏం చేసినా కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకొని పోతుంటే ముందుకు వెళ్ళలేం. మీరు ఏం చేస్తున్నారో మీకు రైట్ అనిపిస్తే మీరు అది చెయ్యండి. మీకు రైట్ అనిపిస్తే చాలు, పక్కలకు రైట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నా సజెషన్ ఇస్తున్నాను నేను. మీకు రైట్ అనిపిస్తుంది, మీ ఫ్యామిలీకి ఓకే, మీకు ఏం చేయాలనిపిస్తుంది అది చేయండి అంతే. మీ కెరీర్ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మంచి మూవీస్ కూడా చేస్తున్నారు కదా, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.